సార్ మీకు భూసేకరణ 2 గురించి మనం మాట్లాడాలి సార్. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణ సంబంధించి రైతులు చాలా గందరగోళంగా ఉన్నారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు చూస్తేనే నారాయణ గారి స్టేట్మెంట్కి చంద్రబాబు గారి స్టేట్మెంట్కి చాలా గ్యాప్లు ఉంటుంది. ఒకసారి వచ్చేసి నారాయణ గారు ఏమో పెదపరి మా ఏరియాలో ఈ 4 గ్రామాలు అంటారు. మళ్ళీ సిఆర్డీఏ వచ్చేసి ఇటు నంబూరు వైపు తిరుగుతున్నారు. మరొకసారి నారాయణ గారు ఏమో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం 5,000 ఎకరాల్లో అంటారు. రైల్వే స్టేషన్ కడతా ఉంటారు. ఈ గందరగోళం గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇది అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నారు, మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు బాబు సార్. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఉదాహరణకి మీకు మాస్టర్ ప్లాన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్లో క్రీడల కోసం 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. ఇదివరకు 10 ఏళ్ళ నాడు నారాయణ చెప్తాడు, మా మాస్టర్ ప్లాన్లో క్రీడల అభివృద్ధి కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి 2,500 ఎకరాలలో అని ఆయన చెప్తాడు. ఆ 2,500 ఎకరాలు సిటీ నిర్మించాలంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్లాట్లు ఇవ్వాలి. ఇక 2,500 ఎకరాలు ఇవ్వాలంటే 10,000 ఎకరాలు తీసుకోవాలంట. ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయటం అసలు ఎంత ఖర్చు అవుతుంది? సాధ్యమవుతుంది అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం? చెప్తా. ఆల్రెడీ మన భారతదేశంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి ఉంది. కోవిడ్ టైంలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విమానాలలో వచ్చే ప్రయాణికుల చెక్కింగ్ చెయ్యకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి దాన్ని ఓపెన్ చేయటానికి అని చెప్పి డిలే చేసిన సందర్భం అర్థమైంది మీకు. దాంట్లో 120,000 మంది కూర్చుంటారు ఆ స్టేడియంలో. ఎస్, వాటికి ప్రపంచంలో అతి ఎక్కువ మంది కూర్చోడానికి అవకాశం ఉండే స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ పక్షంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఈవెంట్కి మేము కూడా మా ప్రతిపాదన ఇస్తున్నాము అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. అర్థమైంది మీకు. అక్కడ ఆ స్టేడియం కానీ అది చాలదు, ఇంకా ఇతర ఈవెంట్స్ కావాల్సినవి, అట్లాగే హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, అమ్మాబాబుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈవెంట్ కండక్ట్ చేయటం మొత్తం మినిమం 70,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కేశారండి.